నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పట్టణమైనటువంటి విజయవాడ తూర్పు బైపాస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. విజయవాడ తూర్పు బైపాస్కు ప్రత్యామ్నాయంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డును విజయవాడ పశ్చిమ బైపాస్ వైపు మార్చేందుకు వీలుగా సిఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే క్రమంలో తూర్పు బైపాస్ను కూడా దృష్టిలో ఉంచుకొని అలైన్మెంటును మార్పు దిశగా ఆలోచనలు చేస్తుంది గవర్నమెంటు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఐఆర్ఆర్కు సమాంతరంగా తూర్పు బైపాస్ వెళ్తుంది. అయితే ఈ రెండు రహదారులు తూర్పు బైపాస్ ఉద్దేశం వేరు. తూర్పు బైపాస్ అనేది విజయవాడ నగర అంతర్గత ట్రాఫిక్ రద్దీని మరియు గ్రేటర్ విలీన ప్రతిపాదిత ప్రాంతాలు, తూర్పు కృష్ణాలోని పలు ప్రాంతాల సత్వర రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్దేశించింది. దాదాపు 20 ఏళ్ల కిందటి నుంచి ప్రతిపాదనలు తెర మీదకి వస్తున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇది కార్యరూపంలోకి వచ్చింది. ఈ బైపాస్కు సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ కూడా పూర్తయింది. 4,000 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు అంచనాలు రూపొందించారు. మొత్తం 3 అలైన్మెంట్లు ఇవ్వగా ఇందులో 2 ఆప్షన్లను జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఎంపిక చేసి కేంద్రానికి పంపడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే దశలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ మోత్తు అవసరం లేదు అని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై సీరియస్గానే దృష్టి సారించింది. ఇక మోత్ నిర్ణయంపై తూర్పు కృష్ణా ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా ప్రజలు కూడా ఈ ప్రాజెక్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇది కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాకే కాకుండా గుంటూరు జిల్లా ప్రజలకు కూడా అవసరం. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరంలో ఉంది. విజయవాడ పశ్చిమ బైపాస్ త్వరలో అందుబాటులోకి వస్తున్నటువంటిప్పటికీ తూర్పు బైపాస్ అలైన్మెంట్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ దూరం. చిన్న అవుటుపల్లికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలైతే ఎప్పటి నుంచో తూర్పు బైపాస్ కోసం ఎదురు చూస్తున్నారు. దీని అలైన్మెంటు విమానాశ్రయానికి సమీపంగా వెళ్తుంది కాబట్టి నేరుగా త్వరగా విమానాశ్రయానికి అయితే చేరుకోవచ్చు. విజయవాడ నగరానికి గ్రేటర్ విలీన ప్రతిపాదిత ప్రాంతాలకు కూడా ఈ తూర్పు బైపాస్ అవసరం. నగరంలో అంతర్గత ట్రాఫిక్ను కూడా ఇది తగ్గిస్తుంది. ఇక టెండర్లను పిలవడమే తరువాయి అనుకున్నటువంటి తరుణంలో ఈ ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తూర్పు బైపాస్ లేను లోటు తీర్చేందుకు ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు ఆ దిశగా అలైన్మెంట్ మార్చాలని యోచిస్తుంది ప్రభుత్వం. తూర్పు బైపాస్ ప్రాంతంలో కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్ను శరవేగంగా పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యతలు తీసుకోవాలని ఈ యొక్క ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఏది ఏమైనా ఈ యొక్క తూర్పు బైపాస్ విషయంలో కేంద్రము మరియు మోత్తు అది వద్దని చెప్పడంతో దాన్ని భర్తీ చేయడం కోసం ఇన్నర్ రింగ్ రోడ్ను మార్పు చేయాలనేటువంటి ఆలోచన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రావడం కొంత ఊరటనిస్తుంది. మరి రాబోయే కాలంలో తూర్పు బైపాస్ లేని నోటు ఇన్నర్ రింగ్ రోడ్ తీర్చే విధంగా ప్రభుత్వం అలైన్మెంట్ చేస్తుందా లేదా అనే అంశాన్ని రాబోయే వీడియోలో మీకు వివరిస్తాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.